వెల్కమ్ బ్యాక్ సాను అయన్స్ గర్ల్స్. మేము ఉండేది ఇదే కమ్యూనిటీ అండి. కమ్యూనిటీ అంటే ఇండియాలో ఒక కాలనీ టైపు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ అంటే ఒక్క హౌస్ ఎలా ఉంటుందో టోటల్ ఆ కమ్యూనిటీలో ఎన్ని హౌసెస్ ఉంటాయి అన్నీ సేమ్ మోడల్లో ఉంటుంది. ఈ ముందు గ్రాస్ కానీ ఆ మొక్కలు కానీ అన్నిటికీ సేమ్ ఉంటుందండి. ఈ కమ్యూనిటీలో ఖచ్చితంగా ప్రతి కమ్యూనిటీకి ఒక స్విమ్మింగ్ పూల్, పిల్లల కోసం ప్లే గ్రౌండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది వింటర్లో ఎలాగో రాము, సమ్మర్లో అయితే ఖచ్చితంగా అందరూ వస్తారండి. ఇదంతా ప్లే గ్రౌండ్. ఇది సమ్మర్ కాబట్టి మీకు గ్రాస్ లైట్గా కనబడుతుంది చూడండి, లేదంటే చాలా గ్రీన్గా ఉంటుంది. ఈ పిల్లలు ఏంటంటే బాల్స్ తెచ్చుకుంటారు, ఏదైనా కొన్ని టాయ్స్ తెచ్చుకొని కూడా గ్రాస్లో ఆడతారు. వీటి వల్ల ముందు పార్కింగ్ చేసిన కార్లకి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చుట్టూ అయితే నెట్ కట్టేసారు. పక్కకే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. వాటర్ని చూడగానే పరిగెడతారు కాబట్టి అటు ఇటు నెట్ కట్టేసారు. ఇక్కడ పిల్లలు ఇలా ఆడుకుంటుంటే మనం పెద్దవాళ్ళు కూడా చుట్టూ వాకింగ్ చేయడము, వాళ్ళ ఇష్టము. పెద్దవాళ్ళు కూడా కొన్ని బాల్ తెచ్చుకొని వాలీబాల్ ఆడడం, ఫుట్బాల్ ఆడడం, ఏదో ఒకటి ఆడుతుంటారు పేరెంట్స్ అంతా. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మన ఇండియన్స్ ఎవరు ఎస్టేట్ నుండి వచ్చేది అనేది మెయిన్ ఈ ప్లే గ్రౌండ్లోనే పరిచయాలు ఏర్పడతాయి. ఎందుకంటే కిడ్స్ బాగా ఫ్రెండ్స్ అవుతారు ఇక్కడ. సో మా పిల్లలు వాళ్ళు వచ్చారంటే వేరే వాళ్ళ పిల్లలు మా పిల్లల కోసం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళు రాలేదా అని వెయిట్ చేస్తుంటారు. సో అందుకనే ఇక్కడ ఎవరైతే పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వస్తారో వెంటనే వాళ్ళతో కమ్యూనికేషన్ పెంచుకొని వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు మేము రావడం, అట్లా మెల్లగా రిలేషన్ అనేది ఏర్పడుతుంది. అట్లా ఫ్యామిలీస్ ఏం ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్సే కాదు అందరూ కలిసి ఉంటారు ఇక్కడ. కాకపోతే మన ఇండియన్స్ ఎవరు, తెలుగు వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ మెయిన్గా తెలుస్తుంది. అందరైతే బాగుంటారు. కాకపోతే ఈ ప్లే గ్రౌండ్కి వచ్చిన తర్వాత మా బాబు చిన్నోడు కాబట్టి నేను వాడిని అబ్జర్వ్ చేసుకుంటూ తిరుగుతుంటా. మా డాటర్ లాగా పెద్ద పిల్లలు అయితే వదిలేసి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వాకింగ్ చేయడము, కూర్చొని కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం పడితే వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇక్కడ కూర్చుంటారు. చాలా బాగుంటుంది వెదర్ అయితే. పిల్లలు కూడా పేరెంట్స్ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా సేమ్ ఏజ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేస్తారు. డైలీ వాళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఆడుకుంటుంటారు. వీళ్ళతో పాటు నేను కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేశాను. నాకైతే చాలా ఇష్టము ఈ ప్లే గ్రౌండ్కి పిల్లల్ని తీసుకొని రావడం అయితే. చూడండి చుట్టూ కనబడుతుందిగా, ఇదంతా ప్లే గ్రౌండే. సైడ్కు గ్రాస్ లాగుంది చూడండి, అది గ్రాస్. ఒకవేళ పిల్లలు పడిపోయినా ప్లే గ్రౌండ్ నుంచి ఎలాంటి దెబ్బ తగలకుండా కొంచెం గ్రాస్ అయితే ఉంచారట. నేను పైనుండి తీస్తున్నా చూడండి, చుట్టూ మొత్తం ప్లే గ్రౌండే. నేను వీడియో తీసే టైం అయితే నైట్ 8:30 అవుతుంది. సమ్మర్ కాబట్టి 9 అయినా కూడా చీకటి అవ్వదు. అదే వింటర్లో అయితే 4-5 అవ్వగానే ఫుల్ చీకటి అయిపోతుంది. అందుకని పిల్లలు ఎంజాయ్ చేస్తుంది రావట్లేదు. ఇది చూడండి స్పాంజ్ టైప్ ఉంది కదా, ప్లే గ్రౌండ్ మొత్తం ఇలానే ఉంటుంది. ఒకవేళ పిల్లలు స్లిప్ అయి పడిపోయినా కూడా వాళ్ళకి ఎలాంటి పెయిన్ అయితే రాదు, స్పాంజ్గా ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. చూడండి పిల్లలంతా ఇలా సన్సెట్ లేకపోతే వెంటనే వచ్చేవాళ్ళు, కానీ సన్సెట్ ఉండడం వల్ల రావట్లేదు. ఈ ప్లే గ్రౌండ్ మొత్తం కాలైపోయింది. ఎప్పుడు మేమే లాస్ట్కి వెళ్తాము, అస్సలు రారు. మా పిల్లలు అందరు వెళ్ళిపోతేనే వస్తారు. రేపు నుంచి స్విమ్మింగ్ పూల్ టైం అయిపోయింది, అందుకని ఇప్పుడు క్లోజింగ్లో ఉంది. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.